రైట్ మిగతా అప్డేట్ చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లో అవుట్ వద్ద రెస్క్యూ కొనసాగుతుంది. మోరీ చమురుబావిలో 4వ రోజు సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మంటల శబ్దం, గ్యాస్ ఉధృతి కాస్త తగ్గింది. వెల్ క్యాపింగ్ చేసే విధంగా కూడా ఓఎన్జీసీ చర్యలు చేపట్టింది. వెల్ ముఖద్వార్ వద్ద శకలాలను రెస్క్యూ బృందాలు తొలగిస్తున్నాయి. వాటర్ అంబ్రెల్లాతో శకలాల తొలగింపు చర్యలు వేగవంతం చేస్తున్నారు. సహాయక చర్యలు ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం లీడర్ శ్రీహరి పర్యవేక్షిస్తున్నారు. విదేశీ సాంకేతిక సహకారం లేకుండానే వెల్ క్యాపింగ్ చేస్తామని క్రైసిస్ మేనేజ్మెంట్ టీం లీడర్ శ్రీహరి చెప్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లో అవుట్ వద్ద రెస్క్యూ కొనసాగుతుంది. ఇక మోరీ చమురు బావిలో 4వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటల శబ్దం, గ్యాస్ ఉధృతి కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, వెల్ క్యాపింగ్ చేసే దిశగా కూడా ఓఎన్జీసీ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. బెల్ ముఖద్వారం వద్ద కూడా శకలాలను రెస్క్యూ బృందాలు తొలగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొనసాగుతూనే ఉంది. అయితే ఇది పూర్తిగా అదుపులో ఉంది, అంటే పూర్తి స్థాయిగా మూసివేయలేదు. అయితే ఇప్పుడు ఇంకా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఆ భూగర్భం నుంచి చమురు, గ్యాస్ కూడా వెగదన్నుతూనే ఉంది. అయితే సాధారణ స్థాయి పరిస్థితులు ఇరుసుమండ గ్రామంలో ఏర్పడినా ఇక్కడ ఆందోళన అయితే నెలకొని ఉంది. ప్రస్తుతం అయితే ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం లీడర్ ఎవరైతే శ్రీహరి నేతృత్వంలో ముంబై నుంచి వచ్చిన నిపుణులు, అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్ టీం కలిపి నిన్న రాత్రి నుంచి కూడా అక్కడ శకలాలు తొలగించడానికి ఒక కార్యాచరణ సిద్ధం చేశారు. ఉదయం నుంచి కూడా ఈ శకలాలు తొలగింపుకి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఏదైతే మండుతున్న ఎండ ఉందో, ఇది మంటలు ఉన్నాయో, ఈ మంటలు నుంచి తాకిడి లేకుండా ఉండడం కోసం, వేడి తాకిడి లేకుండా ఉండడం కోసం వీరు వాటర్ అంబ్రెల్లా ఏర్పాటు చేశారు. రెండు వైపులా సైట్కి రెండు వైపులా కూడా మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. దీనివల్ల ఇప్పుడు డెబ్రిస్ రిమూవల్ కార్యక్రమం, శకలాల తొలగింపు కార్యక్రమానికి వీళ్ళు ఇప్పుడు ప్రయత్నం మొదలు పెట్టారు. అయితే ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఈ డెబ్రిస్ రిమూవల్ మొత్తం ఈ డెబ్రిస్ రిమూవల్ కనుక పూర్తి స్థాయిలో రిమూవ్ చేస్తే తప్ప గ్యాస్ ఎక్కడి నుంచి లీక్ అవుతుంది, ఈ బిఓపి అంటే బ్లోఅవుట్ ప్రివెంటర్, ఇలాంటి ప్రమాదం జరగకుండా నియంత్రించేది బిఓపి అంటాము. ఇది డ్రిల్లింగ్ సైట్లో, ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్లో ప్రధానంగా డ్రిల్లింగ్ చేసేటప్పుడు పైన ఏదైతే గ్యాస్ కిక్ కానీ సమర్ కిక్ కానీ రాకుండా ఉండడం కోసం ఈ బిఓపి ఉపయోగిస్తుంది అన్నమాట. అంటే ఒక బాటిల్ మీద ఏదైతే మన గ్యాస్ సిలిండర్ మీద మూత ఎలాగైతే ఉంటుందో ఇది కూడా అలాంటి టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇక్కడ దీని బిఓపి ఈ మంటల వల్ల దెబ్బతింది. అలాగే కేసింగ్ కూడా బావిలోకి దాదాపు 2.7 కిలోమీటర్ల మేర ఆ భూమిలోకి ఒక కేసింగ్ చేయటం ద్వారా ఈ డ్రిల్లింగ్ చేశారు. దీంతో ఇక్కడ చూసినట్లయితే భూగర్భం నుంచి వస్తున్న ఈ చమురు గ్యాస్ ని నియంత్రించి అప్పుడు వెల్ క్యాపింగ్ చేయాలి. దీనికి దాదాపుగా చూసినట్లయితే వాళ్ళ ఒక ఎస్ఓపి ఉంటుంది. దాని ప్రకారం చూసినట్లయితే ఒక నిర్దేశిత ప్రణాళిక ప్రకారమే చేయాలి. ఎవరు పడితే వారు ఎవరు చూసిన మేరకు వారు చేసేయడానికి ఇక్కడ కుదరదు. దాని ప్రకారం చేయడానికి మాత్రం ఏర్పాట్లు చేసుకున్నట్టు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్ టీం లీడర్ ఎవరైతే శ్రీహరి ఉన్నారో ఆయన కూడా చెప్పిన పరిస్థితి
పరిస్థితి ఉంది. ఏదైతే ఓఎన్జీసీ డైరెక్టర్ ఉన్నారో విక్రమ్ సక్సేనా కూడా ఈ విషయం స్పష్టం చేశారు. ఏదైతే వెల్ క్యాపింగ్ చేయాల్సి ఉంది, వెల్ క్యాపింగ్ చేసే చర్యలకి ఇప్పుడు పక్కిని శ్రీరామూర్తి, క్రైసిస్ మేనేజ్మెంట్ లీడర్ శ్రీరామూర్తి క్రైసిస్ మేనేజ్మెంట్ లీడర్ శ్రీహరి ఏం చెప్తున్నారు ఫైనల్ గా సహాయక చర్యలకు సంబంధించి? క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ కి సంబంధించి లీడర్ శ్రీహరి ఏం చెప్తున్నారంటే, నేను చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఏదైతే ఈ కటింగ్ ఉందో, ఈ డ్రిల్లింగ్ సైట్ లో ఈ బ్లోఅవుట్ జరిగిందో, ఈ బ్లోఅవుట్ దగ్గర ఈ కేసింగ్ దగ్గర ఎక్కడి నుంచి ఇది గ్యాస్ లీక్ అవుతుంది అనేది ఈ డెబ్రిస్ రిమూవల్ అయిన తర్వాతే మనకు క్లారిటీ వస్తుంది అని చెప్పారు. అలాగే ఈ డెబ్రిస్ రిమూవల్ అంటే అక్కడ పని చేస్తున్నప్పుడు ఆ రిగ్ దగ్గర చాలా బలమైన పెద్ద పెద్ద యంత్రాలతో పాటు రిగ్ కూడా పెద్దది ఉంటుంది. మొత్తం ఇదంతా కూడా కరిగిపోయి ఈ డ్రిల్లింగ్ బావి మీద పడిపోయింది. ఈ డ్రిల్లింగ్ బావి మీద పడిపోవడంతో అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పుడు వైనం లేదు, అంటే ఖచ్చితంగా తెలియట్లేదు. అంటే ఒక్కొక్కడిగా దాని మీద ఆ బావి మీద పడిన ఏదైతే డెబ్రిస్ ఉన్నాయో ఈ రిగ్కి సంబంధించిన శకలాలన్నీ తొలగిస్తున్నాం. తొలగించిన తర్వాత అక్కడ మేము సహాయక చర్యలు చేసేందుకు ఆ బావి చుట్టూ ఒక ఇది ఏర్పడుతుంది. ప్లేస్ వచ్చిన తర్వాత అప్పుడు క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. అప్పుడు ఏదైతే బీఓపీ ఉందో, అంటే బ్లోఅవుట్ ప్రివెంటర్ ఉందో, ఈ బ్లోఅవుట్ ప్రివెంటర్ని ఈ మంటలకి కాలిపోయి ఉంటుంది. ఆ కాలిపోయి ఉండడం వల్ల మళ్ళీ తిరిగి దాన్నే బిగించలేము, అందుకని కొత్తది కూడా బిగించాల్సి వస్తుంది. ఆ బిగించడాన్ని వెల్ క్యాపింగ్ చేయడం అంటారు. ఆ వెల్ క్యాపింగ్ చేసే చర్యలకి ఇప్పుడు పూనుకున్నాం. కనీసం ఇది 15 రోజులు సమయం పడుతుంది. అది 1 by 1 ఒక్కొక్క దాన్ని ఒక కార్యక్రమం చేయాలని చెప్పి ఆయన చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న సాంకేతికపరమైన అంశం ఉంది. ఎప్పుడైతే ఇది కంట్రోల్ చేసేందుకు మొదలు పెడతారో అప్పుడు మడ్ అనే ఒక రసాయనిక పదార్థం ఉంటుంది. అంటే సిమెంట్ని లూజ్గా కలిపిస్తే ఏ విధంగా రసాయనిక ద్రవం ఉంటుందో ఆ విధంగా ఈ పదార్థం ఉంటుంది. ఇది పైనుంచి అంటే భూగర్భం నుంచి వస్తున్న ఉబ్బికి వస్తున్న చమురుని కావచ్చు, గ్యాస్ని కావచ్చు, ఈ రెండింటిని కూడా నియంత్రిస్తుంది. అదే అధిక పీడన శక్తిని నియంత్రిస్తుంది. అలా నియంత్రించేటప్పుడు వీళ్ళు ఇక్కడ పైన ఈ మూత పెట్టే కార్యక్రమాలకి అవి కూడా కొంచెం వెసులుబాటు కలుగుతుంది. దానికి సంబంధించి 3 ట్యాంకులు కూడా ఈ మడ్డని తెప్పించారు. అలాగే ఇక్కడ పాడైన యంత్రాలు కొన్ని ఉంటాయి. అంటే అవన్నీ కూడా తీయాలంటే కనుక శాండ్ కట్టర్ని ఉపయోగించాల్సి వస్తుంది. అంటే మామూలుగా శాండ్ తోటి కటింగ్ అవుతూ ఉంటాయి. ఇది ఓఎన్జీసీలో ఇది తరచుగా వినియోగిస్తుంటారు. ఇలాంటప్పుడు ఈ శాండ్ కట్టర్ని నరసాపురం డ్రిల్లింగ్ సైట్ నుంచి రప్పిస్తున్నారు. అది ఈ రోజు చేరుకుంటుంది. ఈ చేరుకున్న తర్వాత ఇక్కడ మొత్తం ప్లేస్ అంతా శుభ్రం చేశారు. అక్కడ డెబ్రిస్ రిమూవల్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే అడ్డొస్తాయో ఆ దాంట్ని కూడా ఈ శాండ్ కట్టర్ ద్వారా కటింగ్ చేసి పక్కన తెప్పిస్తారు. ఇదంతా ప్రక్రియ కొనసాగాలంటే కనీసం 10 రోజులు పడుతుంది. ఆ తర్వాత ఒక 5 రోజులు ఈ వెల్ క్యాపింగ్ పడుతుంది అని చెప్పేసి శ్రీహరి తన అభిప్రాయం చెప్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ప్రక్రియ కొనసాగుతుంది. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.